నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం 4వ చాప్టర్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ గణిత విద్యా విషయ ప్రణాళిక గురించి ముఖ్యమైనటువంటి బిట్స్ తెలుసుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 6, 7, 8, 9, 10 తరగతుల అన్ని సబ్జెక్టుల్లో ముఖ్యమైన బిట్స్ అన్నీ త్వరలో వస్తాయి. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. డిఎస్సికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, గతంలో వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించి క్లాసులు అప్లోడ్ చేయబడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కరికులం అనే ఆంగ్ల పదం ఏ భాష నుంచి ఉత్పన్నమైనది అంటే లాటిన్ భాష నుంచి ఉత్పన్నమైంది. లాటిన్ భాషలో కరికులం అనేది కరిరే అనేటువంటి భాషా పదం నుంచి వచ్చిందనమాట. విద్యార్థుల వయసుకు తగినట్టుగా ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించటం అవసరమని కరికులం గురించి నిర్వచించిన వారు పెస్టాలజీ. వయసుకు తగినట్లుగా అంటే పెస్టాలజీ అని గుర్తుపెట్టుకోండి. తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో, ఇతర విద్యార్థులతో, ఉపాధ్యాయులతోనూ, పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు, అనుభవాలు మొత్తాన్ని కరికులం అనవచ్చు అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే శామ్యూల్ అనే అతను. పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించినటువంటి వ్యాసంగాలన్నింటినీ కరికులం అని నిర్వచించిన వారు ఎవరు అంటే ఆల్బర్టీ. పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసంగాలన్నింటినీ కరికులం అని నిర్వచించింది ఆల్బర్టీ. కరికులం కళాకారుడు అంటే ఉపాధ్యాయుడు. కరికులం ఉపాధ్యాయుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామగ్రిని అంటే విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించిన వారు ఆల్బర్టీ. క్రింది వానిలో 10 సంవత్సరాల పాఠశాల కరికులం నిర్మాణానికి నిపుణుల సంఘం చేసినటువంటి సిఫార్సులు. గణిత శాస్త్ర బోధన ఆశయాలు, విలువలను సిద్ధింపజేసే విధంగా ఉండాలి. క్రమశిక్షణా విలువలను విద్యార్థుల్లో పెంపొందించడానికి అనుకూలంగా ఉండాలి. పరిశోధన, అన్వేషణ, ఆలోచన, స్వేచ్ఛ, సృజనాత్మకతలను పెంపొందించే విధంగా ఉండాలి. దీని కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఈ అన్ని విషయాలు కూడా పాఠశాల కరికులం నిర్మాణానికి నిపుణుల సంఘం చేసినటువంటి సిఫార్సులే. క్రింది వానిలో కరికులం నిర్మాణ సూత్రం కానిది ఏది అన్నారు. శిశు కేంద్రిత, సమాజ కేంద్రిత సిద్ధాంతాన్ని ఆచరణతో జతచేయడం, కృత్యాధార కార్యక్రమం అనిచ్చారు. వీటిలో కరికుల నిర్మాణ సూత్రం కానిది ఏంటంటే కృత్యాధార క్రమం. అంటే శిశు కేంద్రత, సమాజ కేంద్రత సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయడం, ఇవన్నీ కూడా కరికుల నిర్మాణం సూత్రాలే. వృత్తులను సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసినటువంటి అంశాలు కరికులంలో ఉండాలి అని తెలియజేసేటువంటి కరికులం నిర్మాణ సూత్రం ఏది అని ఇచ్చాడు. ప్రయోజనాత్మక విలువ. వృత్తులను సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసిన అంశాలు కరికులంలో ఉండాలి అని తెలియజేసే కరికుల నిర్మాణ సూత్రం ప్రయోజన విలువ. శిశువు సర్వతోముఖాభివృద్ధి కోసం విద్యా ప్రణాళిక ఉంది, కానీ ప్రణాళిక కోసం శిశువు ఉండడు అని తెలియజేసే కరికుల నిర్మాణ సూత్రం ఏది? ఆప్షన్ 1 సమాజ కేంద్రత, ఆప్షన్ 2 శిశు కేంద్రిత, ఆప్షన్ 3 క్రమశిక్షణా విలువ, ఆప్షన్ 4 ప్రయోజనాత్మక విలువ. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, మీరు గమనించగలరు. శిశువు సర్వతోముఖాభివృద్ధి కోసం, కాబట్టి ఇది శిశు కేంద్రిత నిర్మాణ సూత్రం. సమాజ అవసరాలను తీర్చగల సామర్థ్యాలను పెంపొందించే విధంగా కరికులం ఉండాలి అని తెలియచేసే కరికులం నిర్మాణ సూత్రం ఏది? ఆప్షన్ 1 శిశు కేంద్రత, ఆప్షన్ 2 సమాజ కేంద్రత, ఆప్షన్ 3 ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణం, ఆప్షన్ 4 సిద్ధాంతాన్ని
ఆచరణతో జత చేయడం. ఇక్కడ ప్రశ్నలోనే సమాధానం దొరుకుతుంది. సమాజ అవసరాలను, కాబట్టి ఇది సమాజ కేంద్రితం అవుతుంది. విద్యార్థుల ఉన్నత విద్యావసరాలను తీర్చిదిద్దేదిగా, దోహదం చేసేదిగా కరికులం ఉండాలి అని తెలియజేసే కరికుల నిర్మాణ సూత్రం ఏది అని ఇచ్చారు. సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయడం, అవసరమైన మార్పుల్ని చేసుకోవడానికి వీలు, ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణం, అలాగే క్రమశిక్షణ విలువ. విద్యార్థుల ఉన్నత విద్యావసరాలు, కాబట్టి ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణం. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, గమనించగలరు. సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం ఉండాలి అని తెలియచేసే కరికులం నిర్మాణ సూత్రం ఏది? ఆప్షన్ 1 సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయడం. ఇక్కడ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం ఉండాలి అని తెలియచేసే కరికులం నిర్మాణ సూత్రం సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయటం. గణితంలో పాఠ్యాంశాలను నిర్ణయించడానికి సూచనలు చేసినటువంటి విద్యావేత్త ఎవరు అంటే జేడబ్ల్యూఏ యంగ్ అనే అతను గణితంలో పాఠ్యాంశాలను నిర్ణయించడానికి సూచనలు చేసినటువంటి విద్యావేత్త. క్రింది వానిలో గణితంలో పాఠ్యాంశాలను నిర్ణయించడానికి జేడబ్ల్యూఏ యంగ్ సూచన ఏంటో చూద్దాం. ఆప్షన్ 1 భావి అవసరాలను తీర్చుకోగల సామర్థ్యాన్ని విద్యార్థిలో పెంపొందించేదిగా ఉండాలి. బోధనా రంగంలోని ప్రవీణులకు ప్రాముఖ్యం ఇవ్వాలి. అవసరాలకు అనుగుణమైనటువంటి మార్పులు చేయాలి. ఉన్నత విద్యా అవసరాలను తీర్చేదిగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భావి అవసరాలను తీర్చుకోగల సామర్థ్యాన్ని విద్యార్థిలో పెంపొందించేదిగా ఉండాలి. క్రింది వానిలో గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం ఏది? తార్కిక క్రమము, క్రమశిక్షణ విలువ, శిశు కేంద్రిత, సమాజ కేంద్రిత. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే తార్కిక క్రమం అనేది గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం అవుతుంది. ఒక పాఠ్యాంశ బోధన అయిన తర్వాత మరొకటి బోధించాలి అని తెలియచేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం ఏది అంటే తార్కిక క్రమము. గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాల్లో మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారము అని సూత్రాన్ని తెలియజేయనిది ఏది అని ఇచ్చారు. మొదటి ఆప్షన్ సులభమైన అంశాలను ప్రారంభ దశలో అమర్చాలి. ఒక పాఠ్యాంశం తర్వాత మరో పాఠ్యాంశం బోధించాలి. విద్యార్థి మానసిక స్థితి, అభిరుచి, సంసిద్ధతా స్థాయి మొదలైన అంశాల ఆధారంగా విషయాల అమరిక జరగాలి. ప్రయోగాత్మక అభ్యసన ప్రాధాన్యాన్ని గుర్తుంచుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విద్యార్థుల మానసిక స్థితి, అభిరుచి, సంసిద్ధతా స్థాయి మొదలైన అంశాల ఆధారంగా విషయాల అమరిక జరగాలి అనేది మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారము తెలియజేస్తుంది. సులభమైన విషయాల నుండి కఠినమైన విషయాలకు ఒక వరుస క్రమంలో విద్యార్థి స్థాయి, అవగాహన శక్తిని దృష్టిలో ఉంచుకొని విషయాలను అమర్చాలి అని తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం ఏమిటి? ఆప్షన్ 1 తార్కిక క్రమము, ఆప్షన్ 2 కృత్యాధార క్రమము, ఆప్షన్ 3 శిశు కేంద్రీయత, ఆప్షన్ 4 విషయ కఠినత. కరెక్ట్ ఆన్సర్ విషయ కఠినత. విద్యా బోధన అభ్యసన అనుభవాలను కల్పించే కృత్యాల వల్ల జరగాలి అని తెలియజేసేటువంటి నిర్వహణ సూత్రము ఏది అంటే ఇక్కడ మనకి కృత్యాధార క్రమము అనేది విద్యా బోధన అభ్యసన అనుభవాలను కల్పించే కృత్యాల వల్ల జరగాలి. కృత్యాల వల్ల కృత్యాధార క్రమము. విద్యా బోధన శిశువు ఆధారమై ఉన్నప్పుడు మాత్రమే, విద్యా బోధన అనేది శిశువు ఆధారమై ఉన్నప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు పొందవచ్చు అని తెలియచేసే కరికులం నిర్వహణ సూత్రం ఏది? ఇక్కడ కూడా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. శిశువు ఆధారమై ఉన్నప్పుడు మాత్రమే అంటే శిశు కేంద్రీయత. ప్రయోగాత్మక అభ్యసన ప్రాధాన్యాన్ని గుర్తుంచుకోవాలి అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రం ఏది? ప్రయోగాత్మక అభ్యసన ప్రాధాన్యాన్ని గుర్తుంచుకోవాలి. అభ్యసన ప్రాధాన్యాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఆచరణాత్మక సంబంధించినటువంటి నిర్వహణ సూత్రం అన్నమాట. జ్ఞానాన్ని చిన్న చిన్న ముక్కలుగా గాక సమగ్రమైన మొత్తంగా అందించటం వల్ల విద్యార్థికి అవగాహన సులభమవుతుంది అని తెలియజేసే కరికులం
నిర్వహణ సూత్రం ఏది? ఆప్షన్ 1 సహసంబంధము, ఆప్షన్ 2 కృత్యాధార క్రమము, ఆప్షన్ 3 కఠినతా సూత్రము, ఆప్షన్ 4 ఆచరణాత్మకత. కరెక్ట్ ఆన్సర్ సహసంబంధము. ఒక సబ్జెక్ట్లో ఒక తరగతికి ఏ ఏ శీర్షికలను ఏ క్రమంలో బోధించాలో తెలిపే అంశాల జాబితా ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ సిలబస్. క్రింది వానిలో సిలబస్ నిర్వహణ విధానం కానిది ఏది? శీర్షికా పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి, కృత్య పద్ధతి. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కృత్య పద్ధతి. తార్కిక కారణాలకు ప్రాధాన్యతనిచ్చే విధానం ఏంటి? తార్కిక కారణాలకు ప్రాధాన్యతనిచ్చే విధానం ఏమిటి అంటే తార్కిక పద్ధతి. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. శిశువు మానసిక సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే విధానం ఏంటి? మానసిక సామర్థ్యాలకు, కాబట్టి మనోవైజ్ఞానిక పద్ధతి. శీర్షిక పద్ధతికి మారు పేర్లు ఏంటి? అంశాల పద్ధత, ప్రకరణాల పద్ధతి, తార్కిక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అంశాల పద్ధతి, ప్రకరణాల పద్ధతి అనేవి శీర్షిక పద్ధతికి మారు పేర్లు. ఎంపిక చేసిన ఒక శీర్షిక సంపూర్ణంగా, అమూలాగ్రంగా అదే తరగతిలో బోధించే విధానము ఏమిటి అంటే శీర్షిక పద్ధతి. ప్రతి శీర్షికను విశదంగా నేర్చుకోవడం వల్ల సంపూర్ణ జ్ఞానాన్ని పొందే వీలుంది అనే ప్రయోజనం కలిగిన సిలబస్ నిర్వహణ విధానము ఏది? ఆప్షన్ 1 మనోవైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ 2 ఏకకేంద్ర పద్ధతి, ఆప్షన్ 3 సర్పిలా పద్ధతి, ఆప్షన్ 4 శీర్షిక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ శీర్షిక పద్ధతి. క్రింది వానిలో శీర్షిక పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? తార్కిక విధాన క్రమంలో బోధన జరుగుతుందా? ఆవర్తన పునశ్చరణలకు ఎక్కువ అవకాశం ఉంది. శీర్షికలు పునరావృతం కావడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ చూస్తే తార్కిక విధాన క్రమంలో బోధన జరుగుతుంది. ఆవర్తన పునశ్చరణలకు ఎక్కువ అవకాశం ఉంది. పునర్విమర్శకు తావు లేదు అనే లోపం కలిగినటువంటి సిలబస్ నిర్వహణ విధానం ఏది? పునర్విమర్శకు తావు లేదు అనే లోపం కలిగినటువంటి సిలబస్ నిర్వహణ విధానము శీర్షిక పద్ధతి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన గణిత విద్యా ప్రణాళిక రూపొందించబడినటువంటి విధానం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి గణిత విద్యా ప్రణాళిక రూపొందించబడినటువంటి విధానం ఏంటంటే ఏకకేంద్ర పద్ధతి. ప్రస్తుత విద్యా ప్రణాళికలో సాంఖ్యక శాస్త్రం అనే పాఠ్యాంశాన్ని 9-10 తరగతుల్లో బోధిస్తున్నారు. శీర్షిక పద్ధతి ప్రకారం అయితే ఏ తరగతుల్లో బోధించాలి అంటే కరెక్ట్ ఆన్సర్ 7వ తరగతిలోనే పూర్తిగా బోధించాలి. ప్రస్తుతం గణిత విద్యా ప్రణాళికలో సమితులు అనే పాఠ్యాంశాన్ని ఏకకేంద్ర పద్ధతిలో ఏ తరగతిలో ప్రవేశపెట్టారు అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 8వ తరగతి. పాఠశాల స్థాయిలో వాస్తవ సంఖ్యలు అనే పాఠ్యాంశం ఏ విధానం ప్రకారం అమర్చడం జరిగింది? పాఠశాల స్థాయిలో వాస్తవ సంఖ్యలు అనే పాఠ్యాంశం ఏకకేంద్ర పద్ధతి విధానం ద్వారా అమర్చడం జరిగింది. ఏకకేంద్ర పద్ధతిలో విషయాల మధ్య ఉన్నటువంటి కాల వ్యవధి ఎంత? ఏకకేంద్ర పద్ధతిలో విషయాల మధ్య కాల వ్యవధి 4 నెలలు. సర్పిలా పద్ధతిలో విషయాల మధ్య కాల వ్యవధి ఎంత? సర్పిలా పద్ధతిలో అయితే విషయాల మధ్య కాల వ్యవధి 1 సంవత్సరం. శీర్షికలు పునరావృతం కావడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనే ప్రయోజనం కలిగిన సిలబస్ నిర్వహణ విధానం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఏకకేంద్ర పద్ధతి. క్రింది వానిలో ఏకకేంద్ర పద్ధతి వలన కలిగే ప్రయోజనం ఏమిటి? శీర్షికల అమరిక విద్యార్థుల స్థాయిని బట్టి ఉంటుంది. విద్యార్థులు విసుగు చెందరు. అలాగే తార్కిక విధాన క్రమంలో బోధన జరుగుతుంది.
ఆవర్తన పునశ్చరణలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, బి రెండు కూడా కరెక్ట్ ఆన్సరే. ఏకకేంద్ర పద్ధతి వలన శీర్షికల అమరిక విద్యార్థుల స్థాయిని బట్టి ఉంటుందని, అలాగే విద్యార్థులు విసుగు చెందరు. ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నామన్న తృప్తి ఏ తరగతిలోనూ కలగదు అనే దోషం కలిగిన సిలబస్ నిర్వహణ విధానము ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతిలోని ఒక లోపం ఏంటి అని ఇచ్చారు. పునర్విమర్శకు తావులేదు. ఆప్షన్ 2, శీర్షికలోని విషయం మరీ ఎక్కువైతే ఆసక్తి తగ్గవచ్చు. శిశుకేంద్ర పద్ధతికి వ్యతిరేకము, అలాగే శీర్షిక ప్రమాణం శాస్త్రబద్ధం కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శీర్షికలోని విషయం మరీ ఎక్కువైతే ఆసక్తి తగ్గవచ్చు. ఆలోచనలకు, పద్ధతులకు, సత్యాలకు, అభ్యాసాలకు ప్రాథమిక సమాచారం ఇచ్చే వాటిని ఏమంటారు అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ పాఠ్యపుస్తకాలు. పాఠ్యపుస్తకాలనేవి ఆలోచనలకు, పద్ధతులకు, సత్యాలకు, అభ్యాసాలకు ప్రాథమిక సమాచారం ఇస్తాయి. ఒక ప్రత్యేకమైన అభ్యసన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథమే పాఠ్యపుస్తకం అని నిర్వచించిన వారు ఎవరు? లాంగ్ అనే అతను నిర్వచించాడు. నెక్స్ట్, బోధనా ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదును పాఠ్యపుస్తకం నిర్వహిస్తుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ హాల్ క్విస్ట్ అనే అతను బోధనా ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదుని పాఠ్యపుస్తకం నిర్వహిస్తుందని అభిప్రాయపడ్డాడు. తరగతి గది ఉపయోగానికి జాగ్రత్తగా బోధనా సామాగ్రితో ఆ రంగంలో నిపుణుడు తయారు చేసిన పుస్తకమే పాఠ్య గ్రంథము అని అభిప్రాయపడిన వారు బేకన్, పాసిల్. ఈ క్రింది వానిలో పాఠ్యపుస్తకం యొక్క విధులు ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే పునశ్చరణకు అద్భుతంగా పనిచేయాలి, పఠనాన్ని ఉద్దీపించేట్లు ఉండాలి, అనుబంధ అధ్యయనానికి దారి చూపేలా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 కూడా కరెక్టే. పాఠ్యపుస్తకం యొక్క విధులు పునశ్చరణకు అద్భుతంగా పనిచేయాలి, పఠనాన్ని ఉద్దీపించేటట్లు ఉండాలి, అనుబంధ అధ్యయనానికి దారి చూపేలా ఉండాలి. మంచి పాఠ్యపుస్తకాలలో చారిత్రకాంశాలు, ఫజిల్స్, మనోరంజక గణితాంశాలు తగిన విధంగా తగిన స్థాయిల్లో ప్రభావం కలిగి ఉండేలా ఇవ్వాలి అని తెలియజేసే పాఠ్యపుస్తకం యొక్క లక్షణం పాఠ్యాంశ విషయం. పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలలో కూర్పు అనే లక్షణం తెలియజేయనిది ఏది? ఇక్కడ మనం గమనిస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి. పటాలు, పట్టికలు, అక్షరాలు, అంకెలు అన్నీ స్వల్పంగా ఉండేలా ముద్రించాలి. చిన్న తరగతుల వారికి చిన్న అచ్చు, పెద్ద తరగతుల వారికి పెద్ద అచ్చు ఉండాలి. గణిత శాస్త్రవేత్తల ఫోటోలు కానీ, ఆ తరగతికి సంబంధించిన విషయాల్లో కానీ, పటాలను కానీ కవర్ పేజీపై ముద్రించాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ మరియు సి రెండు కూడా కరెక్టే. పటాలు, పట్టికలు, అక్షరాలు, అంకెలు అన్నీ స్వల్పంగా ఉండేలా ముద్రించాలి. గణిత శాస్త్రవేత్తల ఫోటోలు కానీ, ఆ తరగతికి సంబంధిత విషయాల్లో కానీ, పటాలను కానీ కవర్ పేజీపై ముద్రించాలి. కవర్ పేజీ అందంగా ఉండాలి, ఎక్కువ కాలం మన్నేలా ఉండాలి అని తెలియజేసే మంచి పాఠ్యపుస్తకం యొక్క లక్షణం ఏది అని ఇచ్చారు. కూర్పు అనేది మంచి పాఠ్యపుస్తకం యొక్క లక్షణం. క్రింది వానిలో మంచి సమస్యల లక్షణాలు ఆసక్తిని కలిగించి పెంచేలా ఉండటం, సరి అయిన ఉద్దేశాన్ని, వైవిధ్యాలను ప్రదర్శించటం, ఆచరణాత్మక సామాజిక విలువలను కలిగి ఉండటం. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే 3 కూడా కరెక్టే. ఈ 3 మంచి సమస్య లక్షణాలే. ఆసక్తి కలిగించి పెంచేలా ఉండటం, సరైన ఉద్దేశాన్ని, వైవిధ్యాలను ప్రదర్శించటం, ఆచరణాత్మక సామాజిక విలువలను కలిగి ఉండటం. విద్యార్థికి చూసిన వెంటనే పరిష్కారం దొరకక సవాలు విసిరేలా ఉండి అంగీకరించేలా ఉండాలి అనేది ఏమిటి అని అడిగారు. ఆప్షన్ 1 మంచి పాఠ్యపుస్తక లక్షణం, ఆప్షన్ 2 మంచి సమస్యల లక్షణం,
ఆప్షన్ 3 మంచి సిలబస్ లక్షణం. ఆప్షన్ 4 మంచి కరికులం లక్షణం. కరెక్ట్ ఆన్సర్ మంచి సమస్యల లక్షణం. సమస్యల సాధనలో సాధన గురించి ప్రణాళిక తయారీ అనేది ఎన్నో సోపానం అని చెప్పి అడుగుతున్నారు. సమస్య సాధనలో సాధన గురించి ప్రణాళిక తయారీ అనేది ఎన్నో సోపానం అని చెప్పి అడుగుతున్నారు. మొదటి సోపానం అనేది ప్రణాళిక తయారీ. సమస్య సాధనలో చివరి సోపానం ఏది అని ఇచ్చారు. సమస్య సాధనలో చివరి సోపానం జవాబుని సరిచూసుకోవటం. కొత్త విషయాలను పరిచయం చేసేటప్పుడు రాతపూర్వక అంశాలు ప్రారంభించే ముందు ఉపయోగించేటువంటి అభ్యాసాలు ఏవి అంటే మౌఖిక అభ్యాసాలు అనేవి కొత్త విషయాలను పరిచయం చేసేటప్పుడు రాతపూర్వక అంశాలు ప్రారంభించే ముందు ఉపయోగించేటువంటి అభ్యాసాలు. కింది తరగతిలో నేర్చుకున్న అంశాలను ఈ తరగతిలో పునర్విమర్శ చేసిన తర్వాత అంశాలను పరిచయం చేసే ముందర ఉపయోగించేటువంటి అభ్యాసాలు మౌఖిక అభ్యాసాలు. ఏకాగ్రత, ఆలోచన, విశ్లేషణలను అలవాటు పొందేలా రూపొందించే అభ్యాసాలు ఏమిటి అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానసిక అభ్యాసాలు అనేవి ఏకాగ్రత, ఆలోచన, విశ్లేషణలను అలవాటు చేసేలా రూపొందించేటువంటి అభ్యాసాలు. నెక్స్ట్, తాను నేర్చుకున్న విషయాల్లో సూత్రాల్లో ఏ సమస్యలను ఎలా ఉపయోగించి సాధించాలో తెలుసుకునేందుకు ఉపయోగపడేటువంటి అభ్యాసాలు రాత అభ్యాసాలు. ఒక సూత్ర వివరణ, ఒక మాదిరి సమస్య అనంతరం వానిపై ఆవర్తనం, తద్వారా ప్రావీణ్యము సాధించేందుకు ఉపకరించేటువంటి అభ్యాసాలు రాత అభ్యాసాలు. క్రింది వానిలో మంచి అభ్యాసం యొక్క లక్షణం ఏది అని ఇచ్చారు. అన్ని స్వభావాలను లక్షణాలను పరిగణలోనికి తీసుకున్న సమస్యలు ఉండాలి. మౌఖిక గానం, మానసిక అభ్యాసం, ఇంటి పనికి పూర్తి అవకాశం ఇచ్చే సమస్యలు ఉండాలి. మూల్యాంకన పద్ధతులకు అనుగుణమైనటువంటి సమస్యలు ఉండాలి. ఇవన్నీ కూడా మంచి అభ్యాసం లక్షణాలే. తేలిక నుండి కఠినము, సరళం నుండి సంక్లిష్టతకు రూపొందిన సమస్యల క్రమం ఉండాలి అనేది ఏంటి అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ మంచి అభ్యాసం లక్షణం. ఓకే, థ్యాంక్ యూ.